యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రేవంత్ సర్కారు చేతగానితనంతో యూరియా కొరత వెంటాడుతుందని బగ్గుమంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ అన్నదాతలు నినాదాలతో నిరసిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా గోస వెంటాడుతోంది. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్లో రైతులు నిద్రాహారాలు మాని లైన్లో ఉన్నారు. అన్నదాతల పరిస్థితి చూసి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చలించిపోయారు. అన్నదాతల వద్దకు వచ్చి అరటి పండ్లు అందజేశారు. రేవంత్ మాయమాటలకు రైతులు ఆగమయ్యారని మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా లేదు, బీమా జాడ లేదని, బోనస్ గా మిగిలిందని ఫైర్ అయ్యారు. ఇక కామారెడ్డి జిల్లాలోనూ యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ఇవాళ యూరియా స్టాక్ వస్తుందని తెలిసి సొసైటీ కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే యూరియా స్టాక్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్ పై నల్గొండ జిల్లా రైతాంగం జంగ్ సైరన్ మోగించింది. కడుపు మండిన అన్నదాతలు తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్డెక్కి ధర్నా చేశారు. నార్కెట్పల్లి టు అద్దంకి హైవేపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే రైతులకు సరిపడ యూరియా అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఇక నిర్మల్ జిల్లా చిట్యాలలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ సెంటర్ వద్ద యూరియా కొరకు రైతులు ఆందోళన దిగారు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి లైన్ కట్టామని, అయినా యూరియా దొరుకుతుందన్న నమ్మకం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు క్యూ లైన్ లో పెట్టిన చెప్పులతో మాకు మేమే కొట్టుకునే దుస్థితి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో కామారెడ్డి జిల్లాలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా చిన్నమల్లారెడ్డిలో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా దొరకక రైతులు నానా అవస్థలు పడుతున్నామన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఇల్లందు PSS ఎరువుల గోదాం వద్ద రైతులు భారీగా బారులు తీరారు. యూరియా కోసం క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డుల జిరాక్సులు, గొడుగులు పెట్టి పడిగాపులు పడుతున్నారు. గతంలో ఆటోను పంపినా యూరియా ఇంటికొచ్చేదని గుర్తు చేసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు వేదిక వద్దకు అన్నదాతలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్వతగిరి మండలంలోని గత వారం రోజులుగా రైతు వేదికలు, ఆగ్రో సెంటర్లు, PSSల చుట్టూ యూరియా కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రైతులు సాయంత్రం పర్వతగిరి సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.